ఇక చెలో మేడిగడ్డలో భాగంగా బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్ అండ్ అక్కడ ఉన్నటువంటి వారు తీసుకెళ్లిన నిపుణుడు కూడా. సో ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. యామిని ఏతుందో ఇలా టీఆర్ఎస్ బృందం మొత్తం మేడిగడ్డను పర్యటనకు వచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్న పరిస్థితి. గత 10 ఏళ్ల నుంచి అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని చెప్పేసి పదే నిర్మించడంతో ఇప్పటికీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే ఏం జరిగింది వాటి తెలుసుకుందామనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ బృందం అంతా ఇక్కడ పర్యటించబడుతుంది. అదే ఆ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా ఇక్కడ పర్యటించి తర్వాత కొంత చర్చ జరిగిందాక అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ప్రాజెక్టుల మీద ఏనీలు కృష్ణా జిల్లాల మీద ప్రాజెక్టులో జరుగుతున్న శ్వేతపత్రం విడుదల చేయడంతో నిజంగానే టీఆర్ఎస్ బృందం కూడా మేడిగడ్డని సందర్శించాలి. మేడిగడ్డ సందర్శించిన తర్వాత వాటి తెలుసుకున్నాక నిజంగానే ఏం జరిగిందనేది ఒక పరిశీలనకు వచ్చిన దగ్గర మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఇవాళ టీఆర్ఎస్ బృందం మొత్తం 200 మందితో కలిసినటువంటి టీఆర్ఎస్ బృందం ఇవాళ కేటీఆర్తో సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఎమ్మెల్సీలే మొత్తం అంతా కూడా 200 మంది టీఆర్ఎస్ బృందం ఇలా పర్యటించిన పరిస్థితి. అయితే మనం చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డలో ఉన్నాం. మనం మేడిగడ్డ పిల్లర్స్ దగ్గర ఉన్నాం. మనం 21, 22 పిల్లర్స్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా 85 పిల్లర్స్ ఉంటాయి మేడిగడ్డలో. 85 పిల్లర్స్లో పూర్తిగా 20 నెంబర్ పిల్లర్ పూర్తిగా కాకిచ్చి మొత్తం షీరికలు బాయడం జరిగింది. అదేవిధంగా 22 నెంబర్ పిల్లర్ కూడా పూర్తిగా మనకు షీరిక బాసి మొత్తం క్రాక్ వచ్చి మనకు విజువల్స్తో చూడొచ్చు. పిల్లర్ దగ్గరే ఉన్నాం మనం. 22 డీపీ పిల్లర్ 22 నెంబర్ పిల్లర్ మొత్తం పైనుంచి కిందకి మొత్తం క్రాక్ వచ్చి మొత్తం పగిలిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఎక్కడి నుంచి కాలేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేడిగడ్డకు వస్తాయి. మేడిగడ్డ నుంచి అన్నారం అవుతాయి. అన్నారం నుంచి తర్వాత సుందిలకు పోయే పరిస్థితుంది. అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి వాటర్ వచ్చినా కూడా ఫ్లడ్స్ వస్తే మాత్రం ఆగే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పదే అసెంబ్లీలో చర్చ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈఎన్సీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మంత్రిది కావచ్చు, సాక్షాత్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఫాలో చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులను దుర్వినియోగం చేసింది. ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, 1,00,000 కోట్ల రూపాయలు దాచుకొని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే నిజంగానే ఏం జరిగిందని చెప్పి టీఆర్ఎస్ బృందం పరిశీలించడం జరిగింది. అయితే ఇవాళ కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, వినోద్ రెడ్డి, రంజిత్ రెడ్డి వీళ్ళంతా తదితరులు మొత్తం 200 మందితో వచ్చిన బృందం మొత్తం ఇక్కడ మేడిగడ్డలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన తర్వాత ఇక్కడ నుంచి ఆ కేటీఆర్ నేరుగా సుందీలో పోతారు. సుందీలో అన్నారం చూసిన తర్వాత అన్నారంలో పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు. అక్కడ మీడియాతోటి మాట్లాడతానని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా మేజర్ ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమంగా కట్టి 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని చెప్పేసి పదే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నట్టు మనం చూడొచ్చు, మొత్తం విజువల్స్లో చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి టీఆర్ఎస్ సీనియర్ నేత మేడం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా అసలు ఇవాళ మీ బృందం అంతా ఇలా టీఆర్ఎస్ బృందం అంతా ఇక్కడ పరిశీలించారు కాబట్టి అసలు ఏమంటారు మేడం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా అంత పెద్ద డ్యామేజ్ ఉందా అని చూడడానికే వచ్చినాము. వాస్తవంగా ఇది అంటే కేసీఆర్ గారి సంకల్పం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బాధలు తీర్చడానికి, అటు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఈ సమస్యలు తీర్చడానికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా 85 పిల్లర్లతోని దాదాపు 1.6 కిలోమీటర్స్ పొడుగుతా బ్యారేజీని నిర్మించడం, తద్వారా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరువు తీసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. అందులో భాగంగా వాస్తవంగా 3 పిల్లర్లు అని చెప్తున్నారు కదా, చూద్దామని వచ్చినాము. వాస్తవంగా చెప్పాలంటే P20 పిల్లర్ దగ్గర మాత్రమే కొంచెం కుంగింది, అది వాస్తవం కనబడుతూ ఉంది. బట్ మేమనేది ఏంటంటే ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు సరే ఎక్కడో దగ్గర చిన్న పొరపాట్ల వల్ల ఇట్లాంటివి కనబడ్డప్పుడు ఆ లోపాలని వెంటనే సరిచేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఆ బాధ్యత తీసుకొని మరి ప్రజలకు మళ్ళీ ఈ కాళేశ్వరం జలాలు అందించే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని బూచిగా చూపించి, దీన్ని వంకగా చూపించి, ఒక రాద్ధాంతం చేసి ప్రజల్ని మళ్ళీ ఎండబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాన్ని ఖండించడానికి, వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికే ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూస్తూ ఉంటే రాద్ధాంతం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది సాకుగా చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ అందకుండా చేయడానికి ముఖ్యంగా కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వారు మొదటి నుంచి కూడా మరి అబద్ధాల మాటలతోనే ఆ స్థాయికి ఎదిగింది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆయన పనితీరు కానీ ఆయన చెప్తున్న మాటలు కానీ ఎక్కడ కూడా వాస్తవాలు ఉండవు. అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాల కోట మీదనే ఆయన ఈరోజు సీఎం అయిన తప్ప ఇంకోటి కాదు. అబద్ధాల కోట ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. ప్రజల వాస్తవాలు తెలుసుకున్నప్పుడు ఆయన గట్టిగానే గుణపాఠం చెప్తారు.
ఇది వెంటనే రెనోవేషన్ చేయించి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మేడం నిపుణులతో బృందంతో కూర్చుంటే అంతమంది ప్రొపరేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం వచ్చిండు, మంత్రులు కూడా వచ్చారు. అంటే ఇలాంటి వాటర్ లేదు కాబట్టి ఇది మాత్రం ఉంది, వాటర్ ఉంటే మాత్రం తప్పకుండా పడిపోతుంది. వాటర్ లేదు కాబట్టే రెనోవేషన్కి అనుకూలంగా ఉంటుంది. వాటర్ ఉంటే రెనోవేషన్ చేయడం రాదు. ఒకవేళ వాటర్ ఉన్నా దానికి 1 కోటి ఉపాయాలు ఉంటాయండి. పక్క నుంచి నీళ్లు మళ్లించేసి ఈ పిల్లర్ దగ్గర రెనోవేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, ఉంటుందా? సో అట్లాంటి ఆలోచనే చేస్తలేరు వాళ్ళు. ఎంతసేపు ఈ ఏది ఖర్చు పెట్టడం ఎందుకు, ఈ వ్యయాలు, ఏది ఈ పరిస్థితి మనకెందుకు, ఈ వంక పెట్టేసి నీళ్ళు ఇవ్వకుండా ఉంటే అయిపోతుంది, కేసీఆర్ని బదనాం చేస్తే అయిపోతుంది అనే ఆలోచనతో ఉన్నారు. నిజంగా ఉధృతంగా నీరు వస్తే ఈ పిల్లర్ కుంగిపోవడం కాదు, కూలేపోతుంది. ఈ లోపల రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రిపేర్లు చేయకుండా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించకుండా అనేక అంటే ఏదో లక్ష కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టుని దుర్వినియోగం చేసే విధంగా కావాలనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆరోపించడం జరుగుతుంది. మన పిల్లర్ నెంబర్ 20 చూద్దాం. మనం ఆ 20 లోపలికి వెళ్తాం. మనం చూడవచ్చు ప్రస్తుతం ఎక్కడైతే క్రాక్ వచ్చిందో లోపలికి వెళ్దాం. మనం మొత్తం ఓవరాల్గా ఆ పిల్లర్ చూసుకుంటే ఈ 17, 18, 19, 20, 22 నెంబర్ పిల్లర్స్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి. పిల్లర్స్ పూర్తిగా దగ్గరికి పోయి పరిస్థితి ఏం జరిగిందని అర్థమయ్యే పరిస్థితి. మొత్తం మనం చూస్తున్నాం, విజువల్స్ చూడవచ్చు. మొత్తం తలుపులు ఫిల్లర్కు నుండి తలుపు కావచ్చు, అక్కడ నుండి మొత్తం బారికేడ్ లాగానే పెద్ద మొత్తంలో కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం పూర్తిగా ఫిల్లర్స్ అవుతుందో పూర్తిగా క్రాక్ వచ్చి మొత్తానికి ధ్వంసమైన పరిస్థితి. ఆ తలుపులు కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయి మొత్తం సుమారుగా 5 ఫీట్ల లెవెల్కు కిందికి వచ్చినట్టు చెప్తున్నట్టు నిపుణులు కూడా చెప్పారు. మనం చూడవచ్చు విజువల్స్లో పూర్తిగా మనకైతే ఎక్కడ క్రాక్ వచ్చిందో ఎక్కడ కనిపిస్తుందో మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ పైనుంచి కింది దాకా కంప్లీట్గా అంత పెద్ద రాడ్స్ వేశారు. కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సమయంలో చాలా పెద్ద రాడ్స్ వేశారు. అయినా కూడా ఆ ఫ్లోటింగ్ కావచ్చు అంటే నాణ్యత పాటించగానే క్వాలిటీ నాసిరకం పనులు చేయబట్టే పూర్తిగా ఎక్కడెక్కడ నాణ్యత పాటించలేదు కాబట్టి ఇట్లా దోషం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అదేవిధంగా నిపుణులు కూడా అనేక మంది ఇంజనీరింగ్ నైపుణ్యం నిపుణులు కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో నాణ్యత పాటించలేదు. ఎక్కడ కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ పాటించలేదు. కనీసం నియమ నిబంధనలు కూడా పాటించకుండా అక్రమంగా కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని త్వరగా కావాలని చెప్పి కమిషన్లకు కక్కుర్తిపడే కట్టి లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ముని తెలంగాణ ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసిందని చెప్పడం జరుగుతుంది. మనం చూడవచ్చు విజువల్స్లో పూర్తిగా పైనుంచి కిందాక పూర్తిగా క్రాక్ వచ్చింది, మొత్తానికి పగిలిపోయింది ఫిల్లర్స్. మనం ఏదైతే చూడవచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నాం రాడ్ ఉంటుంది. ఇక్కడ రాడ్స్ మొత్తానికి కంప్లీట్గా ఇక్కడ మన పగిలిపోయిన పరిస్థితుంది. ఇంత సుమారుగా అంటే 1 ఫీట్ to 1 ఫీట్ ఉన్న గ్యాప్ తోటి మొత్తం పైనుంచి కిందక క్రాక్ వచ్చిన పరిస్థితుంది. ఇగో ఇది చాలా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇంత పెద్ద రాడ్స్ వేసినా కూడా ఎక్కడ కూడా సేఫ్టీ నాణ్యత పాటించకపోవడంతో పూర్తి స్థాయిలో ఇది దోషమని చెప్పి చెప్తున్న పరిస్థితి నిపుణులు. అయితే ఇంజనీర్ల బృందం కావచ్చు, మంత్రుల బృందం, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సార్లు పవర్ ప్రజెంట్ ఇచ్చారు. పూర్తిగా వాళ్ళు చెప్పడం జరిగింది. నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ కూడా జలశక్తికి సంబంధించిన టీం కూడా దీని పూర్తిగా నాణ్యత లోపం వల్లే ప్రాజెక్టు కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చూస్తున్న విజువల్స్లో. మొత్తానికి ఇది 20 నెంబర్ ఫిల్లర్, ఇది 22, 23 కూడా ఇట్లే అంతా కొంతమేరకు ఇట్లనే ఉన్న పరిస్థితి. పూర్తిగా ఏమాత్రం వాటర్ ఫ్లడ్స్ లేవు కాబట్టి ఇట్లా ఉంది. వాటర్ ఉంటే మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయే పరిస్థితి అని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. ఆ టీఆర్ఎస్ బృందం మాత్రం ఇవాళ వచ్చినటువంటి కేటీఆర్తో వచ్చినట్టు బృందం మాత్రం కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు, దీంట్లో ఎలాంటి న్యాయం లేదని చెప్పేసి వాళ్ళు పదే ఖండించడం జరిగింది. అయితే నిజంగానే ఇక్కడ నుంచి ఏం జరిగింది, ఏం పరిశీలించారు వాళ్ళు మరి కాసేపు తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు సుందిల నుంచి అన్నారం అయిన తర్వాత అన్నారంలో మీడియాతోటి మాట్లాడదామని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో నిజంగానే వాళ్ళు ఇక్కడ ఏం పరిశీలించారు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మరి కాసేపు తెలిసే అవకాశం అవుతుంది. ఆమెని అంటే భాస్కర్ 18, 19 పిల్లర్స్ కూడా ఇలానే ఉన్నాయి అంటున్నారు కదా, మీరు అక్కడ ఉన్నారు కదా, లైవ్ గా చూస్తున్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే ఆమెని 18, 19 పిల్లలు కూడా పూర్తిగా అంటే ఇదే స్థాయిలో పోలేదు. కొంత మేరకు అయితే క్రాక్స్ వచ్చిన పరిస్థితుంది. అదే సుందిళ్ళలో కూడా వాటర్ కింద ఫిల్లర్ కిందంగా బొంగబడి వాటర్ మొత్తం ఫ్లడ్స్ మొత్తం బయటకు పోయిన పరిస్థితుంది. అదే ప్రధానంగా అయితే 20 నెంబర్ ఫిల్లరు పూర్తిగా క్రాక్ వచ్చి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితుంది. అంటే దీన్ని మాత్రం ఏమాత్రం చేయలేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే చేస్తే మాత్రం ఇది మొత్తం డిజిటల్ తోటి మొత్తం డైమండ్ షేప్లో కట్ చేస్తే కనుక ఫస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు నిపుణులు మళ్ళీ సార్ పిలిచిన తర్వాత మొన్న ఒక నిపుణుల కమిటీ చేసిన తర్వాత పూర్తిగా ఇది ప్రాజెక్టు ధ్వంసమయ్యే
పరిస్థితి. ఇలాంటి మనం ఎలాంటి వర్క్ చేసినా కూడా చాలా ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి నిజంగానే వాళ్ళు దీని మీద ఇప్పటికే అసెంబ్లీలో అనేకసార్లు చర్చ జరిగింది. మన శ్వేతపత్రం కూడా విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా దీనిపై ఏం చేస్తుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, కాళేశ్వర ప్రాజెక్టుని ఏం చేస్తుంది, మిగతా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దీంట్లో పాల్పంచుకున్నటువంటి అప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది మరి కొద్ది రోజులు చూడాల్సిందే పరిస్థితి ఆమెని. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.